It's a unique record that in any state in this country, 2 lakh rupees farm loan waiver is a very, very admirable gesture to farmers. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, అగ్రికల్చర్ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా ఆ విషయంలో కూడా అభినందిస్తూ నేను 2-3 విషయాల్లో వై ఐఎమ్ ఇంటర్వ్యూనింగ్ ఇస్ దట్ కొందరు సభ్యులు చెప్పే విషయాలు ఆన్ రికార్డ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే అని ఐఎమ్ ఇంటర్వ్యూనింగ్. ముందుగా నా ముందు మాట్లాడిన పాయల్ శంకర్ గారికి నేను హార్ట్ఫుల్గా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. మీరు నన్ను కలిసినప్పుడు చెప్పిన చెనాకా కొరాటా ప్రాజెక్టు పూర్తి చేస్తాము. ఈ రాష్ట్రంలో ఉన్న 80-90% పూర్తయిన ప్రాజెక్టులని పూర్తి చేసి కొత్త ఆయకట్లని సృష్టిస్తాము. ఈ ఆర్థిక సంవత్సరంలో వర్క్స్ మీద అంటే ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మా ప్రభుత్వం ఇరిగేషన్ వర్క్స్ మీద 10,828 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. దిస్ ఇస్ ఎ రికార్డ్ ఇన్ తెలంగాణ. గత అన్ని సంవత్సరాల కంటే హైయెస్ట్ అమౌంట్. దీని తర్వాత కూడా ఇది ఖర్చు చేసి ఇంకా ప్రాజెక్ట్స్ మరి ప్రోగ్రెస్ చేసేది ఉంటే దీనికంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తామని చెప్పి కూడా నేను మీకు సభాముఖంగా మీకు మీ ద్వారా యావత్ ప్రజానీకానికి అష్యూరెన్స్ ఇస్తున్నాను. స్పీకర్ సార్, చాలామంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ కన్సర్న్ నేను వారు చెప్పిన సజెషన్స్ కానీ క్రిటిసిజం కానీ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నాను. వాళ్ళు సివిల్ సప్లైస్ చెప్పిన విషయాల్లో నేను ముందుగా కొన్ని కరెక్ట్ చేయదలుచుకున్నాను. సరే, ఇన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి, మరి ఇంతమందికి ఎందుకు ఇచ్చిండ్రు అనే విధంగా మాట్లాడడం జరిగింది. మా ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్స్ విషయంలో యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ ఉండి తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి ఎల్పిజి సిలిండర్ 500 రూపాయలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నది. ఇప్పటి వరకు 42.9 లక్షల బెనిఫిషరీస్కి ఇస్తున్నాము. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర పెట్రోలియం మినిస్టర్ కలిసి ఈ సిస్టంలో మరింత మెరుగుపరచడానికి స్పీకర్ సార్ మేము ఇప్పుడు ఆయిల్ కంపెనీస్కి అడ్వాన్స్ అమౌంట్ ఇస్తున్నాం. ఏమని, మీరు కస్టమర్స్ నుంచి 500 రూపాయలే ఛార్జ్ చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఫుల్ అమౌంట్ తీసుకొని ఆ తర్వాత బ్యాలెన్స్ బిట్వీన్ 500 రూపీస్ అండ్ ద కాస్ట్ ఆఫ్ సిలిండర్ ఈజ్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు ది కస్టమర్. 3 రోజుల్లో డిబిటీ 3 రోజుల్లో ఇస్తున్నారు. దానికంటే సిస్టమ్ని ఇంకా మెరుగుపరచాలి, కస్టమర్ 500 రూపాయలే కట్టాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నేను, హర్దీప్ పురి గారు కలిసి ఆయిల్ కంపెనీస్కి మేము ప్రతి నెల ముందే పైసలు కడతాం, వాళ్ళ దగ్గర నుంచి మీరు 500 రూపీస్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పరిశీలన చేసి చెప్తామన్నారు. నేను స్పష్టమైన అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ విషయంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ అందరికీ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇప్పటి వరకు 42.9 lakh బెనిఫిషరీకి ఇస్తున్నాము. ఇంకా ఎవరైతే ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోలేదో, ఏమున్న కారణం ఉండొచ్చు, రాని వాళ్ళకందరికి కూడా ఇప్పుడు మేము ఓపెన్ చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పండి. ఆన్ రికార్డ్ ఇన్ ద హౌస్ ఐఎమ్ గివింగ్ మై వర్డ్, అందరికీ ఇదే బెనిఫిట్ ఎక్స్టెండ్ చేస్తాము. అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా చాలామంది సభ్యులు మాట్లాడారు. చాలా కేటగిరీకి అష్యూరెన్స్ ఇస్తున్నాను స్పీకర్ సార్. ఎల్లుండి మా క్యాబినెట్ మీటింగ్లో దాని విధి విధానాలు ఫైనలైజ్ చేస్తున్నాము. రాష్ట్రంలో ఎలిజిబుల్ అందరికి కూడా, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకందరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాము. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ రేషన్ కార్డు విషయం, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. అతి త్వరలో రేషన్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. కేటీఆర్ గారు అప్రిషియేట్ చేస్తారు. యూ విల్ అప్రిషియేట్, ఐఎమ్ షూర్. ఎస్. ఇప్పుడు
వాస్తవంగా మేము ఇన్హెరిట్ చేసిన రేషన్ సిస్టమ్ ఏముందంటే రేషన్ కార్డ్స్కి ఇప్పుడు కోర్స్ గ్రెయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది దీని కన్సంప్షన్ చేయలేక కనీసం 50% పీడిఎస్ రైస్ రీసైకిల్ కావడం, రకరకాలుగా మిస్యూజ్ కావడము. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 40 రూపాయలు కొంటున్న బియ్యం ఉచితంగా మనం బెనిఫిషరీకి ఇస్తున్నా అది మిస్యూజ్ అవుతుందనే ఒక కన్సర్న్తో అంత కొన్ని వేల కోట్లు మరి గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఈ ఖరీఫ్ పంటలో సన్న వడ్లు 500 రూపాయలు బోనస్కి ప్రొక్యూర్ చేయబోతున్నాం. ఆ వడ్లని అది మా సిస్టమ్, అది మా డెసిషన్. కేటీఆర్ గారు సరే, ఓకే, ఫైన్, దిస్ ఇస్ అవర్ డెసిషన్ నౌ, వీ కెన్ గో టు ద పబ్లిక్ ఆన్ దాట్, బట్ దిస్ ఇస్ అవర్ డెసిషన్ నౌ. ఇంకోటి చెప్తా, 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేయబోతున్నాం. ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఆ ఫైన్ రైస్ ని రేషన్ కార్డ్ అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. మరి అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో నా ముందు వక్త, నా ముందు సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు వాళ్ళు ఏదో కార్డులు ఇచ్చినట్టుగా కొన్ని ఫిగర్ చెప్పారు. నేను అఫీషియల్ ఫిగర్ చెప్తున్నా స్పీకర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు 91,68,231 కార్డులు. ఈరోజు తెలంగాణ ఉన్న కార్డులు 89,96,000 కార్డులు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు ఇష్యూ విషయంలో అరాకొరా కొన్ని మీరు యాడాక్ కొన్ని ఇచ్చిండొచ్చు, కానీ సిస్టమేటిక్గా బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేసే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ మీ ఊర్లో అడగండి, ఎక్కడన్నా 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. మీరు సరే, ఆ లెక్కలు కమలాకర్ గారు, ఆ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఇది మీరు అడ్వర్టైజ్ చేసి బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. మేము చేయబోతున్నాము. మేమిచ్చే తెల్ల రేషన్ కార్డుకి ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్లో సబ్ కమిటీ ఫైనలైజ్ చేసి విధి విధానాలు ఫైనలైజ్ చేస్తాము. ఇన్కమ్ లిమిట్ కానీ ల్యాండ్ హోల్డింగ్ కానీ ఈరోజు బీపీఎల్ ఫ్యామిలీకి ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఇది ఇన్కమ్, ఈ ల్యాండ్ హోల్డింగ్ అంటే దీని బిలో ఉన్న వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ అని. ఆ విషయాన్ని ఎలిజిబిలిటీ ఉంటే ఎవరు పంపించినా ఇస్తాము. ఓకే, రైట్.